చెక్కుల మీద సంతకం చేస్తుంటే గుండె తరుక్కుపోతుంది ఆంజనేయులు. ఏదో వాడు చేసి స్టూడియో లేపాలి. లేపేద్దాం సార్, తక్కువ తక్కువ కోటి రూపాయలని వస్తుంది. ఒరే దివాకరం, నీకు తెలిసిన బ్రోకర్ ఆయన గౌరవం. ఆంజనేయులు, లేపడం అంటే అమ్ముకు దొబ్బేయటం కాదయ్యా, అభివృద్ధిలోకి తీసుకురావడం. అభివృద్ధా? అదెలా ఉంటుంది సార్? దాన్ని పరిచయం చేయడానికి మనకు క్రియేటివ్ హెడ్ ను అపాయింట్ చేశాను. క్రియేటివ్ హెడ్? yes, క్రియేటివ్ జీనియస్ ప్రభాకర్. అభివృద్ధికి ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడు సార్. అభివృద్ధికి అండర్వేర్ ఐటమ్ మర్చిపోయారు సార్. మనుషుల్లో రెండు రకాలు, భయపడేవాళ్ళు, భయపెట్టేవాళ్ళు. నేను రెండో టైప్. అవసరం కోసం పనిచేయటం వేరు, అవసరం తెలుసుకుని పనిచేయటం వేరు. నేను రెండో టైప్. మనుషులో రెండు రకాలు, ఆడ మగ. ఇది మూడో టైపా? ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఈస్ దట్? చెప్పింది విని అర్థం చేసుకోండి. వర్క్ దానంతరం అదే వస్తుంది. ఇంతకుముందు నేను పనిచేసిన ఛానల్ ఎక్కడో ఉండేది, చాలా లోతులు ఉంది సార్. అప్పుడు దాన్ని నేను ఎక్కడికో తీసుకెళ్ళాను. నీ ఛానల్ కూడా నేను అలాగే చేస్తాను. మహాప్రసాదం. వీడు అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. తింగరాదు సార్. సారీ సార్. జర్నలిజం అంటే ఏంటి? నాకేం తెలుసా? జర్నలిజం అంటే జనాన్ని ఎంటర్టైన్ చేయటం. సార్, యూఆర్ టాకింగ్ నాన్ సెన్స్ సార్. జర్నలిజం అంటే జనాన్ని ఎంటర్టైన్ చేయడం కాదు. రైట్ ఆఫ్ స్పీచ్, ఇట్స్ ఒపీనియన్, ఇట్స్ అనాలిసిస్. రాసే ప్రతి మాటకి, వేసే ప్రతి న్యూస్కి అర్థం ఉండాలి సార్. బంచ్ ఆఫ్ ఫూల్స్ కూర్చొని ఎంజాయ్ చేసే ప్రోగ్రామ్స్ చేస్తే అక్షరాలు సిగ్గుపడతాయి సార్. రెస్పెక్ట్ పీపుల్, రిఫ్లెక్ట్ దేర్ ఫీలింగ్స్. ఇట్ మైట్ బి అన్ ఇండివిడ్యువల్ ఆర్ ఏ సిస్టమ్. పొట్టోడికి దోలు తీరిపోయింది. దట్స్ వాట్ ఐ వాంట్. నేను ఇక్కడికి ఎమోషన్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఎనీ డౌట్స్? ఈడి బొక్క ఈడికి తెలిస్తే కదా. ఏంటి మీ ప్రాబ్లం? అబ్బాయి ఏం లేదు సార్. ఏరా, నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. థ్యాంక్ యూ సార్. లెట్ us hit the small screen. Come. ఈడికంత బిల్డప్ ఇచ్చింది. And one thing. సార్, సాయంత్రం 6 గంటల వరకే మీరు నా వర్కర్స్. ఆ తర్వాత సార్ బానిసలు. పంతులు గారు, అయ్యా, పంచాంగం చూసి ఈ రోజు మన దినఫలం ఎలా ఉందో చెప్పండి. ఓ దానికేం భాగ్యం బాబు, భేషుగ్గా చూస్తాను. అదిరిపోవాలి మరి. ఆయన చెప్తే అభివృద్ధి, నేను చెప్తే అభివృద్ధి. నీకు ఏండే బాబిరెడ్డి గారు, దినపరాలు చూపించుకుంటున్నారా? యా, నీకన్నా అభ్యంతరమా? నాకేం అభ్యంతరం బాబు. ఒకసారి సెల్ ఫోన్ ఇవ్వండి, మాట్లాడిచ్చే. వద్దులే, నువ్వు మాట్లాడితే ఎంగేజ్ సౌండ్ తప్ప ఏమవుతుంది ఇందులో? ఏమో, నా దినపరం ఎలా ఉందో చూసుకుంటాను. ఒకసారి ఇవ్వండి. చూసుకో. మీరు మాత్రం మంచి ముహూర్తం నేర్చుకోండి. అలాగే. హలో హలో, ఏంటి పక్కూరు పోలీస్ స్టేషనా? అవును, ఎవరు మాట్లాడేది? మన పేరు బాపిరెడ్డి గారు. అవతరావిడ ఎస్ఐ శివశంకర్ ని మాట్లాడుతున్నాను. శంకర్ అయితే ఎవడ గొప్పరా? ఏట్రా ఈ మధ్య తెగరెచ్చిపోతున్నావంట. ఎవరా నువ్వు మాట్లాడేది? చెప్పాను కదరా, మహాదేవపురం నుంచి బాపిరెడ్డి గారని. నువ్వేదో పెద్ద సిన్సియర్ అనుకుంటున్నావేమో. నువ్వు ఎవడెవడ పక్క వేసి అసహ్యమో నాకు తెలిసినారా? ఏదో కొట్ల గొప్ప నువ్వుని. బీట్ కానిస్టేబుల్ కింద కూడా పనికిరావు. నువ్వే చేయట్రా, పగిలిపోతున్నారని. నీకు ఇదే నా లాస్ట్ వార్నింగ్. మా ఊరు నుంచి ఎవరు వచ్చినా సరే ఇమ్మీడియట్లీ గా పనిచేసి పంపించలేదనుకో, తిత్తి తీస్తా తుక్కునా కొడక. నువ్వెక్కడున్నావురా ఇప్పుడు? ఇప్పుడు అప్పుడు ఎప్పుడు మా ఊరు గుడి సెంటర్ లో ఉంటాను రా. ప్రస్తుతం జాతకం చెప్పించుకుంటున్నాను. దమ్ముంటే రారా, పేస్ట్ పేస్ట్ చూసుకుందాం. భేషుగ్గా ఉందండి. ఇలానే బాబిరెడ్డి గారు మీ సెల్ల మీరు చెప్పినట్టుగా ఎంగేజ్ వస్తుంది. ఏమైనా పడతలేదు. నేను చెప్తాను, అమ్మో కదా నువ్వు. అయ్యా, ఈ రోజు తమది మహర్జాతకం సుమండి. మామూలు వ్యక్తులతో కాదు, ప్రభుత్వాధికారులతో పరిచయం. అరిగో, నీలో బాపిరెడ్డి ఎవరు? ఎరా, మన ఎంపీసీ ట్రై చేస్తున్నాను, మొత్తం నియోజకవర్గం అంతా చెప్పేసావా? ఏ బావా అని. అబ్బాయి ఇప్పటి నుంచి బంధుపత్తులు ఎందుకులేండి, నెగినా కొద్దిగా అన్నమది కూడా మన ఇంటికాడ తింది కానీ. నా తిత్తి తీస్తారా నువ్వు? ప్రతి పోరంబోకు ఎదవకి పోలీసులు అంటే లోకు అయిపోయిందిరా. ప్రతిరోజు స్టేషన్ కు సంతకం పెట్టాళ్ళు. రాలేదనుకో ఎన్కౌంటర్ లో లేపేస్తా. బీ కేర్ఫుల్, జాగ్రత్త. పదండి. బాగా గట్టిగా కొట్టేసినట్టున్నారు. వాళ్ళు కొట్టిన దానికంటే వాళ్ళు ఎందుకు కొట్టారో తెలియట్లేదన్న బాధ ఎక్కువగా ఉందిరా. ఎందుకు కొట్టారంట? ఇయం వార్త స్తుయంతాం పరమానంద. పరమానంద కాదురా, బలదేవానంద సాగర. ఇలాగే సెల్లో నాతో పిచ్చి మాటలు మాట్లాడాడు ఎవడో. నాకు ఎందుకు పిచ్చికెత్తాడో నాకు అర్థం కావట్లేదు. పోలీసులు వచ్చి మిమ్మల్ని వెళ్ళారో మీకు అర్థం కావట్లేదు. అంత బిఎస్ఎన్ఎల్ మహిమ. ఇంటికి వెళ్ళి కాపడం పెట్టించుకోండి. బులందర్ సార్సే అప్పు పప్పు డప్పు. అమ్మాయి నువ్వా?
అర్జెంట్ ఇంటికి ఎన్ని లెటర్ కాపడం పెడితే నేను చచ్చిపోయాను ఇక్కడ. రా 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 బిల్లు కట్టను రావేమని భయపడ్డాను రా తాగండి రా అలా ఉన్నావేరా ఏం లేదురా బిజినెస్ కి డబ్బు అడిగాను నాన్న ఇవ్వమంటున్నాడు. మీ నాన్న పర్లేదు, మా నాన్న అసలు బస్సుకే డబ్బులు ఇవ్వట్లేదురా. వీడు అక్కడ ఎప్పుడు మెసేజ్లు నాకు నాన్నే లేడు హ్యాపీ ఈ ఫాదర్స్ ఎందుకు ఇలా ఉంటారు? ఫాదర్స్ అందరూ గాడ్ ఫాదర్స్ అనుకుంటారు కానీ వాళ్ళందరూ బ్యాడ్ ఫాదర్స్. హలో 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 ఏమంటాడు? ఆడికి మాటలు రావు ఇంగ్లీష్ లో బాగున్నారా అని అడుగుతున్నాడు. I am Roshan, software from High Tech City. If you don't mind, can I take one cigarette? వద్దురా. If you can. Okay. స్మార్ట్ గా ఉన్నాడు సాఫ్ట్వేర్ అంటున్నాడు. ఇగో థ్యాంక్ యూ. అగ్గిపెట్టి పక్కన తీసుకుంటాను. ఏ బ్రాండ్ ఇది? ఓ విస్కీ, గుడ్ ఫర్ హెల్త్. కంటిన్యూ. మీ అమ్మ మాట కూడా మీ నాన్న వింటలేదా? ఈ నాన్నలందరూ ఒకటే మమ్మల్ని డమ్మిల్ చేస్తున్నారా? ఎగ్జాక్ట్లీ. హలో హలో ఐఎమ్ రోషన్, హైటెక్ సిగరెట్ కావాలా? మీ పేరు? తిరుపతి. అబ్బా తిరుపతి, వెరీ పవర్ఫుల్ గాడ్. నైస్ హెయిర్ స్టైల్. బాగుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం థమ్స్ అప్ ఇవ్వు. కొంచెం. ఇఫ్ యూ కెన్. ఆపని కాదు పోయమని. ఓకే నేను చెప్తా ఆపని. మీరేం డిస్టర్బ్ అవుతలేదు కదా? అస్సలు. థ్యాంక్ యూ. నైస్ డ్రింక్, గుడ్ ఫర్ హెల్త్. కంటిన్యూ. ఎందుకురా అనుకున్నది ఏదో జరగట్లేదు. ఛే, జీవితం మీదే విరక్తి పుడుతుంది. జీవితం మీద యవ్వనం మీద రక్తి పెంచుకోవాలి కానీ విరక్తి పెంచుకోకూడదు. 1947 డేన్ డెపోలియన్ హోడల్ చెప్పాడు. ఐఎమ్ రష్యన్ ఫ్రమ్ హైటెక్ సిటీ. ఇప్పటికి 3 సార్లు చెప్పావా? ఏం మెమోరీరా నీకు నల్ల రాజా. మీరేమనుకోనంటే ఏం కావాలి? సిగరెట్లా కూల్ డ్రింకా? ఉంటేనే కొంచెం మందు మొత్తం తీసుకెళ్ళు. ఎడకనే ఇచ్చేసారు దేవుళ్ళు. అయిపోద్దా? లేదు కొద్దిగా. మీ సరిపోద్ది 5గురికి. మీరేం ఫీల్ అయితే గుడ్ ఫర్ లివర్. కంటిన్యూ కంటిన్యూ. మన మీద ఎవరికి ప్రేమ లేదురా. ఇంట్లో అడిగితే డబ్బు ఇవ్వరు, బ్యాంకుకి వెళ్తే లోన్ ఇవ్వరు. బ్యాంక్ రా మనకు లోన్ ఇచ్చేది. మనమే బ్యాంకుకి లోన్ ఇచ్చే రేంజ్కి వెళ్తాం. మనం ఎక్కడికో వెళ్ళిపోతారు. అవును, మీరందరూ ఎక్కడికో వెళ్ళిపోతారు. రోషన్ హైటెక్ సిటీ. ఏం కావాలి నీకు? చిప్స్, పఫ్స్, ఇంకా అయితే వామిటింగ్ అయిపోతుంది. ఐఎమ్ ఫుల్ టైట్. ఎక్కువైనట్టుంది. ఆటోని పిలిపించమంటారా? ఎందుకు ఆట? మీలో ఎవరైనా ఒక 500 ఇచ్చేస్తే నాకు ఆటో ఆటో. అంటే జేబులో పైసలు లేకుండా బార్కు వచ్చేసావా? నేను ఎప్పుడు అంతే. మరి హైటెక్ సిటీ అన్నావు. ఇప్పుడు అంటున్నాను. హైటెక్ సిటీ ఉందా? దాని ఎదురుకుంటే బస్ స్టాప్ ఉందా? అక్కడ ఫుల్ టైట్ అయిపోయి పడుకుంటాను. మరి కంప్యూటర్ ఇంజనీర్ అన్నావు కదరా? కంప్యూటర్ అంటే అమ్మని జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం. 8 పక్కన 1, 81. ఇంటి నంబర్ మార్చేస్తే వేరే ఇంటికి వెళ్తాం అనుకున్నారా? అది తప్పు. ఆహా, ఎంటర్ ది డ్రాగన్. అమ్మా, పొట్టి చంద్రమోహన్ నిద్రపోయాడా? పట్టుకొని అమ్మా అంటున్నాడే. ఓ, నువ్వా? టైం ఎంత అయిందిరా? ఇది అడగడానికేనా ఇప్పటి వరకు మేల్కొని ఉన్నావు? అమ్మా, ఫుల్ గా తాగేసి వచ్చాడు.
బాటిల్ సైజ్ లేవు నా మీద అన్ని కొడతావు వాడుకున్న తెలుగులో సగం కూడా లేదు నీకు. ఏడ్సాడు వాడిని నా వయసుకు రాని ఆడికి అసలు బుర్రే ఉండదు. నీకు ఆ దిగులేం అక్కర్లేదు. నీ వయసు వచ్చేదానికి వాడు కలెక్టర్ అవుతాడు. అసలు బిల్ కలెక్టర్ కూడా అవ్వడు. వీడెప్పుడు బాగుపడతాడే? నేను అడిగిన 1,00,000 ఇచ్చుంటే ఎప్పుడో నా కాళ్ళ మీద నిలబడి ఉండేవా. నువ్వు నేల మీద సరిగ్గా నిలబడు. ఏంట్రా ఇలా తయారయ్యావు? ఏం చేయనమ్మా, డబ్బులు లేవన్న బాధతో తాగాను. తాగాక బైక్ పోయింది. బైక్ పోయిందా? అందుకేగా నడిసొచ్చాను. ఎరా, ఆయన వద్దన్నా వినకుండా నా గాజులు అమ్మి నీకు బైక్ కొనిచ్చాను కదరా. నువ్వేం ఫీల్ అవగమ్మా, నేను సంపాదించాక గాజులేంటి బంగారం పొట్టే పెట్టిస్తాను. తర్వాత పెడదు కానీ ముందు బైక్ ఎక్కడ అక్కడ పెట్టావు చెప్పు. బండి పోయిందంటే నమ్మరంటే తాగితే వినాలి. చేతి కిందలు కొడుకొని చేయి చేసుకోకుండా వదిలేస్తున్నా. ముందు బయట పో. నేను పోను. మనలాంటి బాధితులు ఇక్కడ చాలా మంది ఉన్నారే. నువ్వేనా చెప్పు, నేను రానని చెప్తున్నానా. టార్చర్ పెట్టకమ్మా, పెట్టే ఫోన్. ఏ సార్, మీరు నాలాగే బైక్ పోగొట్టుకున్నారా? లేదు సార్, ఇంట్లో నాకు సంబంధం చూశారు. ఆ అమ్మాయి నాకు అస్సలు నచ్చలేదు. ఏ? ఒక అమ్మాయిని చూస్తే ఆమెతో మాట్లాడాలనిపించాలి, ఆమెతో కలిసి జీవించాలనిపించాలి, ఆమె కోసమే బతకాలి అనిపించాలి. అంతేకాని ఎలా సార్? అవును బాబు, అవును. అమ్మాయిని చూస్తే ఫైర్ రావాలి, ఫైరు. ఎక్స్క్యూజ్ మీ సార్. మీరు వేసుకున్న డ్రెస్ చాలా బాగుంది. సాయంత్రం మీతో గడపాలను. నేను కదా సార్, ఆవిడ. ఎక్స్క్యూజ్ మీ మేడం. 1 black coffee please. ఫస్ట్ యు టేక్ దిస్ వైట్ పేపర్. మీ డ్రెస్ చాలా బాగుంది. ఈ సాయంత్రం మీతో గడపాలనుంది. నేను కదండి ఆయన. ఎవరో అమ్మాయి డైరెక్ట్ గా ఇన్వైట్ చేసింది. ఏం చేయను? నీకు ఇష్టమైతే వెళ్ళు, కాకపోతే హెల్మెట్ తప్పకుండా వాడు. చిచి, అదా టైపా? నేనల్లో. ఇప్పుడు నేనేం చేయమంటావు? ఎవడేవాడు? చొక్కా పుచ్చుకుని ఆ చెంప ఈ చెంప వాయించేస్తాను. ఇప్పుడు చూడు, లక్ష్మీ గణపతి ఫిల్మ్స్, రేపు రాజా కొట్టు రాణి, చాలా పవర్ఫుల్ యాక్షన్ చిత్రం. పబ్లిక్ గా స్లిప్ రాసి పంపిస్తావా యూస్ కౌంటర్? నోరు జారావంటే కాళ్ళు జారుతావు. నువ్వు నాకు స్లిప్ రాసి రివర్స్ గేర్ ఏంటి? నేను రెస్పాండ్ అవ్వలేదని నువ్వే రివర్స్ గేరేసావు. చింపిరి మొక్కం అన్నావు అంటే మొహం పచ్చడైపోతుంది. ఉడత మొక్కం. ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎక్కువ మాట్లాడుతుందా? ఇలాంటి అడ్డగడ్డలు రానిచ్చా మాలంటే పడేయడానికా? అడ్డగడ్డ అంటే అడ్డంగా నరికేస్తా. నీ అంత తేలుస్తా. అంత మాట అంటావా? నా అప్పని తిట్టుకోవాలి. కూతురు నేర్పుకున్నా పెంచడం. నిన్ను ఎవరైతే కట్టుకుంటారో ఫస్ట్ నైట్ జరగక ముందే ఊరేసుకుని చేస్తానే. నిన్ను కట్టుకున్న రోజే నీ పెళ్ళం పక్కింటోడితో లేచిపోతుందిరా. అయ్యో, క్యాసెట్ అయిపోయింది సార్. అయిపోయిందా? ఆగండి. ఇంత సూపర్ కొత్త అనుకోలేదు సార్. ఒక 5 నిమిషాలు ఆగండి, క్యాసెట్ చేంజ్ చేస్తున్నారు. అదిగో కెమెరా. అయ్యో కర్మ. అయిపోయిందా? నేను రెస్పాండ్ అవ్వలేదని నువ్వే రివర్స్ గేరేసావు. చింపిరి మొక్కం అన్నావు అంటే. Congrats, Ali. You've done a good job. థ్యాంక్ యూ సార్. నీకు క్రియేటివ్ డైరెక్టర్ పోస్ట్ కన్ఫర్మ్ అయినట్లే. సార్ కాకపోతే ఓ లెటర్ కావాలి. లెటర్ ఏంటి సార్? అలీ, దీన్ని చూస్తుంటే వాళ్ళిద్దరు చాలా తీవ్రంగా గొడవ పడ్డారని తెలుస్తుంది. వాళ్ళ పర్మిషన్ లేకుండా టెలికాస్ట్ చేస్తే వాళ్ళు మన ఛానల్ మీద కేసు వేయొచ్చు. కాబట్టి నువ్వు వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ లెటర్ తీసుకొనిరా, అప్పుడు నీ జాబ్ కన్ఫర్మ్ చేస్తా. సార్ పర్మిషన్ లెటర్ అంటే? సారీ అలీ, నో లెటర్ నో జాబ్. సార్ can't help. ఏం చెల్లెమ్మా, అమ్మాయి ఎలా ఉంది? మైకేమండి బంగారం? మిమ్మల్ని అడిగానా?
నాకు కావలసింది నా తోడబుట్టిందో అని అభిప్రాయం. చెల్లెమ్మ, అమ్మాయి ఎలా ఉంది? మాట్లాడవేమ్మా. నేను కొన్ని టెస్టులు చేయాలి. అబ్బో, ఆ రోజుల్లో మేమేదో మిమ్మల్ని టెస్టులు చేసుకున్నట్టు. ఏమయ్యా, మా నాన్న నా చెల్లెల్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడకపోతే నువ్వు వచ్చి నా కాళ్ళు చేతులు పట్టుకుని బతిమాలిన రోజులు మర్చిపోయావా? 10 మందిలో చెప్పమంటావా? అబ్బే, అదేంటి బావా, నేనేదో జోక్ చేస్తే. నోటీస్ చేయమ్మా. అలాగే. ఇదిగో అమ్మాయి. అన్నయ్య, అమ్మాయి చెవులు బాగానే వినిపిస్తున్నాయి, చెవుడు లేదు. అమ్మాయి, ఒకసారి పైకి లేచి అటు ఇటు నడిచి చూపించమ్మా. ఇక చాలే అమ్మా, కూర్చో. అన్నయ్య, కాళ్ళు చేతులు కూడా బాగానే ఉన్నాయి. ఏం పెదరాయుడు నాన్నగారు, అమ్మాయిని బాగా చూసుకున్నావుగా? నచ్చిందా? నాకు నచ్చడమే ఉంది నాన్నగారు, మీకు అత్తయ్యకు నచ్చితే చాలు. శభాష్. ఏం బావగారు, మీ అభిప్రాయం ఏంటి? మా అమ్మాయికి ఏంటి బావా, సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉంది. ఆగండి ఆగండి, ఏమైందమ్మా? ఇంకో టెస్ట్ మర్చిపోయాను. ఇదిగో అమ్మాయి, ఒక పాట పాడమ్మా. చెల్లెమ్మా, ఇప్పుడు అవన్నీ అవసరమా? నువ్వు ఊరుకో అన్నయ్య, నీకేం తెలీదు. మోకదో మంచిదో తెలుసుకోవద్దు. శభాష్ శభాష్. అరే, ఎందుకమ్మా అలా భయపడతావు? నేను పాడతాను చూడు. అన్నయ్య, నువ్వు పాడమ్మా. శభాష్. బాగుంది. కాస్త నవ్వుతూ పాడమ్మా. ఎందుకే ఆ పిల్ల ప్రాణాలు అలా చేస్తావు? మీరు ఊరుకోండి, పళ్ళ వరుస ఎలా ఉందో తెలియద్దు. నువ్వు పాడమ్మా. హలో స్టూడెంట్స్, ఏంటిది ఏదో కాఫీ కొట్టన్నారు? అంతా టీవీల మయంగా ఉందండి. ఎవడొక వాడు విడివిడిగా టీవీలు చూసుకుంటారు. వచ్చేసింది. వస్తే బాత్రూమ్కి వెళ్ళి మ్యాన్ కూర్చుని పాడు చెప్పక. పాకిస్తాన్ నుంచి సిగ్నల్ సార్. పాకిస్తాన్ సిగ్నల్? నువ్వేమైనా వారికి వెళ్ళబోతున్నావా? లేదు సార్, నా గర్ల్ ఫ్రెండ్ లవ్ సిగ్నల్. ఓ, బార్డర్ టు బార్డర్ లవ్వా? నాన్న చూసి లవ్ చేయరా, బాడీని బాంబులతో పేల్చేస్తారు. ఏమ్మా, చూడటానికి మహాలక్ష్మిలా లక్షణంగా ఉన్నావు. ఒక కుర్రాన్ని చూసి ఫేస్ టు ఫేస్ లవ్ చేయొచ్చు కదా. అదేంటి అసలు చూడకుండానే లవ్? మీలాంటి వాళ్ళంటే చూడకుండా లవ్ చేయబట్టే అటు చూడు, అట్లాంటి సొట్టనోరుడు కూడా అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. ఇట్లాంటి వాళ్ళ అమ్మాయిలు వచ్చి హౌ ఆర్ యు అని అడిగితే చాలు, సల్మాన్ ఖాన్ అంటారు, షారూక్ ఖాన్ అంటారు, హాలీవుడ్ హీరో టామ్ క్రూజ్ అంటారు. పొద్దున్నే ఉద్యోగానికి వెళ్ళేవాడు ఎవడైనా ఒక్కసారి ఫేస్ డైరెక్ట్ గా చూశారంటే వాట్ అవుట్, అక్కడికక్కడ యాక్సిడెంట్ అయితే చేస్తారు. ఈ చించాంగ్ ఫేస్ కి రేబాన్ గ్లాస్ ఒకటి తీసాలి మరి, రేబాన్ కంపెనీకి అవమానం. ఇలాంటి పర్సనాలిటీతో టైటానిక్ హీరో లాంటి హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తూ నేను ఇంత సింపుల్ గా ఉన్నానే, నువ్వేంటి ఇలా పోజ్ కొడుతున్నావు? సింపుల్ గా ఉన్నానా? ఏంట్రా ఏదో చాట్ చేస్తానన్నా? అయినా కంప్యూటర్ లో ఎలా లవ్ చేయటం? కంప్యూటర్ ఆపరేట్ చేయాలంటే ముందు మౌస్ ఎలా పట్టుకోవాలో నేర్చుకోవాలి. మౌస్ నాకు తెలియదు. మౌసా? ఎలికలు పెట్టేవాళ్ళంతా కంప్యూటర్ ఇంజనీర్లా? ఆ మాటకు వస్తే కంప్యూటర్ జ్ఞానమే నేను రా. ఎంగేజ్ లో మా ఊళ్ళో ఎర్రెలిక, తెల్లెలిక, నల్లెలిక, చుంచు, చివరికి నీలాంటి పందికొక్కను కూడా పట్టుకునే హ్యాండ్ రైట్. ఈ ముంబై మహానగరంలో ఇంత పెద్ద రామచంద్ర యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ ని నాకే పాఠాలు నేర్పుతున్నావా? సార్, యాక్చువల్లీ ది కంప్యూటర్ ఇస్ ద మాటెల్లు సార్. కంప్యూటర్ చాటింగ్ అనేది టెలిఫోన్ లో మాట్లాడటం లాంటిది. ఇందులోకి అన్ని దేశాల్లో ఉన్న అమ్మాయిలతో మాట్లాడొచ్చు. ఫారెన్ లేడీస్ తో అఫ్ కోర్స్ ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అమెరికా ఆల్ కంట్రీస్ కవర్ చేయొచ్చు. నాకు అమ్మాయి తెలుసు, కమ్యం, చాలా అందంగా ఉంటుంది, కానీ మీరు పడేయలేరు. ఏ తనేమన్నా ఉక్కుతో చేసిన మనిషా? ఆవిడ పేరు డయానా, లండన్ లో ఉంది. ఏరా, పక్కనే ఉన్న పోనాకే నువ్వు పోలేదు? రీల్ వేస్తున్నావా? త్రూ ఇంటర్నెట్. వదిలేరా, దాని సంగతి నేను చూసుకుంటాను. గ్లామర్ బాయ్ ని నా పర్సనాలిటీతో పడేస్తా. సరే, వాళ్ళు రేపు చేద్దాం. 10:30-12 యమగండం. కరెక్ట్. ఖండాంతరాలు దాటి ప్రేమిస్తున్నావు, యమగండంలో వద్దు. రేపు చూడరా, అందుకుంటాను మౌసు, ఆ పిల్లకి చూపిస్తాను నా లవ్స్.
ఇక నువ్వు కాదు నాకు ప్రొఫెసర్, నేనే నీకు ప్రొఫెసర్. రెడీయా? రెడీ సార్. నమస్తే, నా పేరు ప్రభాకర్, మీరు చూస్తుంది హెచ్ఎం టీవీ. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ సక్సెస్. ఉగ్రవాద చర్యలు మానుకోవాలని పాకిస్తాన్కి అమెరికా తీవ్ర హెచ్చరిక. న్యూజిలాండ్ చిత్తు చేసిన ధోని సేన. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని కలిశారు. ఆయన చెప్పిందంతా విని మీరెందుకు వచ్చారు ఇక్కడికి? బుద్ధి లేదా? ఎన్నిసార్లు చెప్పారు ప్రధానికి రావద్దని? వెళ్ళు అన్నారు. పాకిస్తాన్ తీవ్రవాద